హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏం జరిగినా సరే ఒక కొత్త రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతి పార్టీకి ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. ప్రతి పార్టీకి డిసిజన్ తీసుకునే డిసిజన్ మేకర్స్ ఉంటారు. బట్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణం. బీజేపీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణం. జనసేన పార్టీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణం. ఎక్కడ చూడు చంద్రబాబు నాయుడు గారి పేరే తీసుకొస్తారు. ఇట్లా ఎవరు చేస్తారు అసలు? ఏం అవసరం? ప్రతి చిన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పేరు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఇట్లా లేపుదామని చెప్పి కేసీఆర్ గారు ట్రై చేస్తారు ఫామ్ హౌస్లకి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో వీడియోలో చూద్దాం, చూసి వీడియో కంటిన్యూ చేద్దాం. భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. చూసిరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నిజంగా తెలంగాణలో చిత్తశుద్ధిగా తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ప్రాంతీయ ఫీలింగ్ పెట్టుకొని ప్రాంతీయ పేరుతోని తెలంగాణ పేరుతోని తెలంగాణకి అన్యాయం జరిగింది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరలా ఆయన ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తెలంగాణ ఇంతకుముందు కేసీఆర్ గారు ఏవైతే గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారో వాటి కోసం కూడా కొట్లాడి ఈరోజు కేంద్రం కూడా చెప్పింది. ఈరోజు ప్రాజెక్ట్ మనకంచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడే స్టార్ట్ చేయొద్దు, పర్యావరణ వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి అప్రూవల్ ఇవ్వలేదు దానికి. చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్లో పవర్ ఉన్నా సరే కూడా, సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి చేతులు ఉన్నా సరే కూడా తెలంగాణకి ఈరోజు మేలు జరిగిందంటే అది రేవంత్ రెడ్డి గారి కృషి. ఇది తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఏం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు. అరే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు బీజేపీకి ఎన్నికయ్యారు ఆంధ్రాలో తెలంగాణలో, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చేయించారని అంటారు. కాంగ్రెస్ పార్టీలో రేపు పొద్దున వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆమె చంద్రబాబు నాయుడు మనిషి అంటారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయ పార్టీలు అన్న తర్వాత కూటమి ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాళ్ళు కలిసి పోటీ చేస్తారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు దిక్కాని అంటారు. ఏం జరిగినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టేసేయాలి అంతే. ఇదేం రాజకీయం ఇది? మీకు ఒక పార్టీ మీరు ప్రజలకి ఏమైనా మేలు చేయదలుచుకుంటే ఆంధ్రాలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, మాకు ఓటేస్తే మేము ప్రజలకి ఇది చేస్తాం అని చెప్పి ఈ విధంగా ఎలక్షన్లకు పోయి ఈ విధంగా ప్రజల మధ్యలో పోవాలి. కానీ ఒకరిని బదలం చేసి మనం మంచిగా అవుతామంటే అది ఎప్పటికైనా సరే కూడా అది మనకే దెబ్బ అవుతుంది. అది ఇప్పటికే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని బదలం చేస్తున్నారు. అట్లా మనందరికీ తెలుసు ఎన్నిసార్లు ఇష్టానుసారంగా ఎన్ని మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. దట్ ఈజ్ ఓకే. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిగ్నిటీ కాబట్టి ఆయన ఏది పట్టించుకోవాలో ఆయనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇవేవి సీరియస్గా తీసుకోలేదు, ఓపెన్గా చెప్పాలంటే. బట్ ప్రతి ఒక్కరూ ఏం జరిగినా సరే కూడా బీఆర్ఎస్ నాయకుల్లో బీఆర్ఎస్ లీడర్స్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత భయం? చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ లీడర్లు కానీ ఏ రోజైనా ఒక్క మాట అన్నాడా? రాష్ట్రం విడిపోయాక ఎవరు బతకాలు బతుకుతారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ అలాగే అయింది. తెలంగాణలో ప్రజలు మన రాష్ట్రం సంపాదించుకున్నాం, తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పొంతనం లేదు అభివృద్ధిలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, అది వేరే టాపిక్ అనుకోండి. బట్ తెలంగాణ అనేది ఇండియాలోనే ఒక అగ్రస్థాయి రాష్ట్రంగా ఉంది. ఎవరిని బతుకుతారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఎవరికి లేదు, ప్రజలకు కూడా పోయింది. ఎందుకంటే రాష్ట్రం రానప్పుడు రాష్ట్రం తెచ్చుకోవాలన్న ఆ కళ, ఆ పట్టుదల అప్పుడు తెలంగాణ ప్రజలు ఉందన్నది వాస్తవం. కొట్లాడారు, తెచ్చుకోరు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడున్న ఉద్యమకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎట్లున్నటోళ్ళు అట్లా ఉన్నారు, అవునా కాదా? బట్ అదే ఉద్యమ పేరుతో ఉన్న కేసీఆర్ గారు ఈరోజు ఏ రేంజ్లో ఉన్నారు? ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు పార్టీలో? ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. ప్రాంతీయవాదాన్ని సెంటిమెంట్ని వాడుకొని రాజకీయాలు ఒకసారి చేస్తే సక్సెస్ అవుతాము తప్ప ప్రతిసారి అదే సెంటిమెంట్ రాజకీయాలు చేసి ప్రజలను ఫూల్ చేసి రాజకీయం చేద్దామంటే చాలా పెద్ద తప్పు అవుతుంది అది. మరి కేసీఆర్ గారు ఎందుకు అట్లా మళ్ళీ చేస్తారో అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి 2 సార్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు నేను ప్రజలకి ఇది చేసిన, ఉన్న 10 ఏళ్ళు నేను ప్రజలకి ఇది చేసిన, మళ్ళా నాకు ఓటేస్తే
నేను మీకు ఇది మంచి చేస్తా, తెలంగాణ రాష్ట్రానికి ఇది చేస్తా అని చెప్పి ఎట్లా పోవాలి. కానీ ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఎన్ని రోజులు ఇది చూసి యాస్ట్కి వస్తుంది ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ. అంటే ఇప్పుడు ఒకరినే పదే దొంగ ఒకసారి అంటే ఎవడో నమ్ముతాడు, రోజు అదే మాట అంటే ఎవడో నమ్మడు. ఒకవేళ నిజమైన సరే కూడా నమ్మడు ఎవడు. ఆ పరిస్థితికి వస్తుంది ఇలా. ఏ పార్టీకి ఏం జరిగినా, సిపిఎంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు అంటారు, సిపిఐ పార్టీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు అంటారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు అంటారు, బీజేపీ పార్టీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు అంటారు, జనసేన పార్టీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఏంది ఇది? ఒక వ్యక్తిని పట్టుకొని ఇంతమందిని చేస్తున్నారని చెప్పంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పవర్ అంటే పవర్ అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళకి వణుకంటారా, అది ఇంకా మీకే వదిలేస్తున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ బూచిగా చూపించి రాజకీయం చేద్దాం అనుకుంటారని చెప్పి. అది వర్కౌట్ అయితే కాదు ఈసారి అని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకి ఈ మేలు చేస్తాం, ఇగో ఈ పథకాలు ఇస్తాం, లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మేము ఇది చేస్తామని చెప్పి ప్రజలకు మంచి చెప్పి అధికారంలోకి వస్తే అది ఇంకా వేరే లెవెల్. అది అట్లా చెప్పకుండా వేరే టోళ్ళు బదలం చేసి వస్తా అంటే మాత్రం ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే విసిగిపోయారు ఇవన్నీ చూసి. మీకు గత 10 ఏళ్ళు చూసిరండి. 10 ఏళ్ళలో ఏముందంటే గివే పురాణం అంతా. వాళ్ళది వీళ్ళది గిదేనా. మళ్ళీ ఇంకోటి వీడికి వస్తాకల్లా కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకైందని అంటేనేమో జై తెలంగాణ అంటారు. కేసీఆర్ గారు చిన్న ఫోన్ ట్యాపింగ్కి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? కవిత గారు లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి ఎందుకు పోయారని చెప్పంటే జై తెలంగాణ అంటారు ఆమె వచ్చి. ఆమె జైలుకి పోనీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు అవసరాలు జరిగినాయి, ఎందుకు స్కామ్ అయింది, ఎందుకు విచారణ అవుతున్నాయి అని చెప్పినంటేనేమో హరీష్ రావు జై తెలంగాణ అంటారు. స్కామ్కి దీనికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని మంచిగా వాడుకొని ప్రజలకు మంచి చేస్తే ఇవాళ ఇవన్నీ ఉండకపోతుండే కదా. ఇంకెన్ని రోజులు అవసరాలు బదలం చేసి మన మంచోళ్ళమని చెప్పి అనిపించుకుంటాము. ఎవడన్నా ఒకసారి నమ్ముతాడు, అది ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవడన్నా కానీ. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ టార్గెట్ చేసే రోజున మాట్లాడినా అట్లా కూడా లేదు. అయినా సరే కూడా వీళ్ళెందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి టార్గెట్ చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పొత్తులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారంటే ఓకే, అర్థం ఉంది. బీఆర్ఎస్కి వైసీపీకి ఏం సంబంధం? వీళ్ళు ఏమైనా పొత్తులు ఉన్నారా? ఏమైనా కలిసి పోటీ చేసిరా? మరి వీళ్ళకి ఎందుకు అంతగా వీళ్ళ జెండా వాళ్ళ జెండా వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మనం ఏదైనా సరే కూడా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు మంచి చేసి నెక్స్ట్ ఏం చేస్తామో చెప్పి పోవాలి తప్ప ఇట్లా కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేద్దామంటే అది ఎప్పటికన్నా మోసం అవుతుంది. అది ఏ పార్టీ అయినా. అది చివరికి చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసినా సరే కూడా అది చంద్రబాబు నాయుడు గారికి మోసం అవుతుంది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని నమ్మి, కేసీఆర్ గారు నమ్మి, కేసీఆర్ గారి చేతిలో 10 ఏళ్ళు పెట్టారు తెలంగాణని. కేసీఆర్ గారు ఈ 10 ఏళ్ళు ఏం చేశారో ఎలక్షన్ల పార్టీలు గెలిపోవడంలో కామన్. ప్రతి పార్టీ గెలుస్తుంది, ఓడుతుంది, దానివల్ల పెద్ద ఇదేం లేదు. బట్ ఓడిపోయిన తర్వాత ప్రజలకి ఏం చేస్తామని చెప్పి ఎట్లా గెలవాలని ప్లాన్ చేయాలి. కానీ ఈ పంచాయతీలు ఏంది, ఈ రాజకీయాలు ఏంది ఇట్లా? సో ఇప్పటికైనా సరే కూడా ఊరికే చంద్రబాబు నాయుడు గారిని బదలం చేసి రాజకీయం చేసేదానికన్నా తెలంగాణ ప్రజలకి ఏం చేస్తే మంచి అవుతుందో ఆలోచించి రాజకీయం చేస్తే ఏ పార్టీకైనా తెలంగాణలో ఒక పేరు, ఒక అభిమానులు పెరుగుతారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.